నిజామాబాద్ లో భారీ అవినీతి తిమింగలం బయటపడింది. మున్సిపల్ ఆఫీసులో పనిచేసే ఓ అధికారి ఇంట్లో నోట్ల కట్టలను చూసి ఏసీబీ అధికారులు కంగుతిన్నారు. బంగారు ఆభరణాలు, స్థిరాస్తులు ఉన్నట్లు వారు గుర్తించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో అతడు ఆదాయానికి మించి భారీగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఆయనపై ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం, బంధువుల ఇళ్లలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీంతో ఆఫీసర్ అసలు రంగు బయటపడింది. ఏసీబీ సోదాల్లో మొత్తం నగదు ఉన్నట్టు గుర్తించారు. అదేవిధంగా 6 కేజీల బంగారు ఆభరణాలు, 17 స్థిరాస్తులు ఉన్నట్టు కూడా గుర్తించారు. మొత్తం 6,07,00,000 విలువ గల ఆస్తులను ఏసీబీ గుర్తించింది. మున్సిపల్ లో పనిచేస్తున్నటువంటి రెవెన్యూ ఆఫీసర్ అతని దగ్గర అక్రమ ఆస్తులు ఉన్నట్టుగా సమాచారం అందింది. దాన్ని అందుకున్న మేము ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ రైడ్లో సుమారుగా దాదాపు 2,93,500,00,000 నెట్ క్యాష్తో పాటు 51 తులాల బంగారము మరియు దాదాపుగా 2 కోట్లకు సంబంధించిన ప్రాపర్టీసు, అది కాకుండా 1,10,00,000కు సంబంధించిన బ్యాంక్ డిపాజిట్స్ను ఇక్కడ సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కేసును మేము ఏసీబీలో నమోదు చేసి నరేందర్ ఎవరైతే ఉన్నారో అతను విచారించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ఇది మా సోర్స్ రిపోర్ట్ అంటాము. ఇది మా డీజీపీ గారికి అందిన సమాచారం ప్రకారం ఇది చర్య చేయడం జరిగింది. ఈ సోదాలు వచ్చేసి నిజామాబాద్లోను, నిర్మల్ వాళ్ళ అత్తగారింటి కాడ, వీళ్ళ ఇల్లు, సొంత ఇల్లు అమ్మగారు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో మరియు ఆఫీస్లో కూడా ఇది చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ రైడ్స్ అటు అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయని చెప్పవచ్చు. అటు నిన్న జరిగిన ఏసీబీ రైడ్స్ లో అటు నిజామాబాద్ సంబంధించిన మున్సిపల్ అధికారి, రెవెన్యూ అధికారి ఎవరైతే ఉన్నారో దాసరి నరేందర్ వద్ద సుమారు 6 కోట్లకు పైగా నగదును, స్థిరాస్తులను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ రోజు కోర్టుకు సెలవు కావడంతో హైదరాబాద్ తరలించిన ఏసీబీ అధికారులు అటు జడ్జి ముందు ప్రవేశపెట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న నరేందర్ వద్ద నిన్న ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 5 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుండి 24 మంది అధికారుల బృందం 4 బృందాలుగా ఏర్పడి నిజామాబాద్ నగరంలోని అటు నరేందర్ ఇంటి వద్దతో పాటు కోటగల్లీలోని మరో బంధువుల నివాసంలో, అంతేకాకుండా నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో, అంతేకాకుండా నిర్మల్లోని నరేందర్ బంధువుల ఇంట్లో ఏకతాటిలో ఒకేసారి 4 బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. సుమారు ఉదయం నుంచి సాయంత్రం నిర్వహించిన ఈ దాడులకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు అనంతరం 6,19,000 నగదును స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలిసింది. ముఖ్యంగా నరేందర్ ఇంటి వద్ద సుమారు 2,18,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 51 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా నరేందర్ బ్యాంక్ అకౌంట్ తో పాటు అతని భార్య బ్యాంక్ అకౌంట్ లో సుమారు 1,20,00,000 నగదు ఉన్నట్లు కూడా గుర్తించారు. అంతేకాకుండా 17 చోట్ల 17 ప్రాంతాల్లో సుమారు 1,50,00,000 విలువ చేసే స్థిరాస్తులను కూడా నరేందర్ కలిగి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ని తరలించి అటు కోర్టుకు తరలించే యోచనలో ఉన్నట్లు కూడా అర్థమవుతుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే మున్సిపల్ కార్యాలయం సంబంధించి చాలా మంది అధికారులు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే నరేందర్ కూడా కొంతకాలం క్రితం బదిలీ అయినప్పటికీ కూడా ఇక్కడే కొంతమంది అధికారులను మేనేజ్ చేసుకుంటూ మున్సిపల్లోనే నిజామాబాద్ కార్పొరేషన్ లోనే పనిచేస్తున్నారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ తో పాటు కొత్త ఇండ్లకు ఇంటి నెంబరు కేటాయింపుకు సంబంధించి చాలా చోట్ల కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రతి దానికి కూడా లంచం తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోకపోవడంతో కొంతమంది అధికారులు కావచ్చు, మరికొంతమంది బాధితులు అటు ఏసీబీ అధికారులను సంప్రదించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నరేందర్ ఇంటిపై ఏకదాటిగా 4 చోట్ల దాడులు నిర్వహించి సుమారు 6 కోట్లకు పైగా స్థిరాస్తులను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నరేందర్ తో పాటు మరికొంతమంది ఇంజనీరింగ్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, రెవెన్యూ
సంబంధించిన విభాగాల్లో కొంతమంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు కూడా ఉన్నారు. అయితే నరేందర్ పట్టుబడడంతో ఆ అధికారుల గుండెల్లో కూడా రైలు పరిగెడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో పెద్ద మొత్తంలో మొదటిసారిగా 6 కోట్లకు పైగా నగదు ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల గుండెల్లో కొంత భయం మొదలుకుందని చెప్పవచ్చు. ఇప్పటికైనా అధికారుల్లో మార్పు రావాలని నిజామాబాద్ స్థానికులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుంచి.